యువ వికాసానికి 11 లక్షల దరఖాస్తులు, 14 వరకు గడువు. ధ్రువపత్రాల కోసం యువత ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులలో సిబ్బంది తగ్గిపోయారు తెలుసా. సిబ్బంది లేరట. పొద్దుటిలో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేసుకుంటే ఆడ ఇచ్చేటటువంటి డిప్యూటీ తహసీల్దార్లు ఆర్ఐలంతా కూడా కలెక్టరేట్లలో పనిచేస్తా ఉన్నారట. సో అంటే డిప్యుటేషన్ మీద ఇక్కడే ఉంటది వాళ్ళ డ్యూటీ, కానీ డిప్యుటేషన్ మీద పనిచేస్తా ఉన్నారు. మరి ఇప్పుడేమో రాజీవ్ వికాసం డేట్ అయిపోవడానికి వస్తా ఉన్నది. ఇలా 10వ తారీఖు, 14వ తారీఖుతో అయిపోవాలి. ఇప్పటి వరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. కొన్ని వేల దరఖాస్తులన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో పెండింగ్ ఉండిపోయినాయి. ఇన్కమ్ సర్టిఫికెట్లు అవి వస్తేనే తప్ప ఈడ దరఖాస్తు తీసుకోదు. లేకపోతే మళ్ళొక వారం అన్నా పెంచాలి. ఓ 20వ తారీఖు దాకా డేట్ అన్నా పెంచాలి. లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ ఏముంటుందండి, దానికోసం పెద్ద ఎంక్వైరీ ఏమి ఉండదు కదా. ఆయన పోయిన సంవత్సరం సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఒక సంవత్సరానికే ఆయన కోటీశ్వరుడు, లక్షాధికారి అయిపోడు కదా. సో అప్లై చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ పెట్టకుండా, ఎంఆర్ఓ ఆఫీసులలో పెండింగ్లు పెట్టకుండా వాటిని ఇచ్చేసేయండి. ఎక్కువ మంది నిరుద్యోగులు లోన్ అప్లై చేసుకునే దానికి ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తుంది కాబట్టి దానికి వాళ్ళంతా అర్హత పొందే అవకాశం ఉంటుంది.